అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేరు, అన్ని రాష్ట్రాల పరిపాలన వేరు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు అందించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కాదండి, 2+2 అంతటా ఉంటుందండి, 1+1 అంతటా ఉంటుంది. రాజకీయాలు మాట్లాడు చెప్పండి చెప్పండి. 2+2 అంతటా ఉంటుంది, 1+1 అంతటా ఉంటుంది. రాజకీయాలు అనేది ఒక యూనివర్సల్ కదా. మీరు అక్కడ ఇప్పుడు మన కోటేశ్వరరావు చాలా చక్కగా విశ్లేషించారు. కర్ణాటకలో బీజేపీ మార్చితే ఏం జరిగింది, తెలంగాణలో మార్చకపోతే ఏం జరిగింది. అందుకనే నేను చెప్తాను. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కర్ణాటక ప్రభుత్వం కానీ, లేక తమిళనాడు ప్రభుత్వం కానీ, పక్కన తెలంగాణ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వాలైనా ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు చేర్చినటువంటి సందర్భాలు ఏ రాష్ట్రంలో లేవు అని చెప్తున్నా. సరాసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోనే సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి, ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి, ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి ఓటేయాలనే అభిప్రాయం వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా మేము 175 రావాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు కాబట్టి, అక్కడ చిన్న చిన్న తేడాలు అంటే కార్యకర్తలకు కానీ, లోకల్ గా ఉన్నటువంటి లీడర్లకు కానీ, కొత్తగా ఎమ్మెల్యేలు అయినారు కాబట్టి, కొత్తగా ఎమ్మెల్యేలకు అనుభవం లేక, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు సఖ్యత లేక ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు నిజంగా ఓడిపోతారేమో అనే పరిస్థితి వస్తుంది అనేటుకుంటే పక్క నియోజకవర్గానికి మారిస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు వీళ్లకు ఖచ్చితంగా ఆ తేడా ఉండదు కాబట్టి, ఈ నియోజకవర్గం నుండి ఈ తేడా ఉంటుంది కాబట్టి, ఈ తేడాను సరిదిద్దడానికి కొంచెం పక్కకు మారుస్తున్నారు తప్ప, వీళ్ళు అనుకున్నట్టు ఏదో దళితులను మారుస్తున్నారు, ఆ దళితులకు అన్యాయం చేస్తున్నారు, పార్టీలో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా ఊహించుకోవడం, రకరకాలుగా పేపర్లలో టీవీలలో రాయడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్ణించుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అక్కడ జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వాళ్ళు ఎమ్మెల్యేలు 5 ఏళ్ల ప్రజాప్రతినిధులు, 5 ఏళ్ళు జనం ఓట్లేస్తే, జనం దీవిస్తే గెలిచిన ఎమ్మెల్యేలు. మీరు స్కూల్ పిల్లల్ని మార్చినట్టు, ఎల్కేజీ నుంచి యూకేజీ ఇంకొక స్కూల్ ఆ స్కూల్ మార్చినట్లు ఒక్కొక్క దళిత ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారండి పాపం, గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పార్టీలో ఇంత సంక్షోభానికి ఇక్కడ సంక్షోభం అనేది ఊహించుకున్నది మాత్రమే, సంక్షోభం లేదు. సంక్షోభం ఉంటే నిజంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకు బాగలేకపోతే, మార్చక మునిపే రాజీనామా చేసి వెళ్ళిపోతే అక్కడ సంక్షోభం ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిస్థితి మీరు చెప్పినట్టు నడుచుకోలేదు కాబట్టి, కొంచెం అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తో వ్యతిరేకత ఉంది కాబట్టి, వ్యతిరేకత ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఇస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పక్కన మార్చే వాళ్ళకి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి 10 మంది కాదు మోహన్ రెడ్డి గారు, 10 మంది, ఓ 5, 10, 15 అంటే వేరు. మీరు ఏకంగా 50 మందిని, 70 మందిని, 80 మందిని మారిస్తే అది పార్టీ కాదు కదా. ఇప్పుడు మేము గవర్నమెంట్ కోసమే ప్రయత్నం చేయలేదు కదా. 175కు 175 రావాల్సినప్పుడు 70 మార్చొచ్చు, 80 మార్చొచ్చు, 10 మార్చొచ్చు, 20 మార్చొచ్చు. దాన్ని ఎందుకు అనుకోకూడదు మనము? కేవలం అధికారం కోసం చేసే అధికారం కోసం కాదు. 175 వాళ్ళే ఒప్పుకుంటుండ్రు, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ పర్ఫార్మెన్స్